సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదని స్పష్టమైన నిర్ణయానికి వైసీపీ వచ్చిందని కావలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి అన్నారు. అందుకే తమ కూటమి నేతలను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించినంత మాత్రాన రానున్న ప్రభంజనాన్ని ఆపటం ఎవరి వల్ల కాదని కృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటున్న కావ్యకృష్ణారెడ్డితో మా నెల్లూరు జిల్లా కరెస్పాండెంట్ బాలరాజు ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ అన్ని పార్టీల నేతల ఎన్నికల ప్రచారాలు అయితే హోరుగా సాగుతున్నాయి. ఇదే క్రమంలో కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుందని చెప్పవచ్చు. గత 28వ తేదీ నుంచి కూడా ఎన్నికల ప్రచారాన్ని సాగించిన ఆయన ప్రతి గ్రామానికి వెళ్తూ ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఆయా గ్రామ ప్రజలకు అనేక హామీలను కూడా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు కావ్యకృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గత 28వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేసిన మీరు అనేక గ్రామాలను పర్యటించారు. ఈ గ్రామాల్లో ఎలాంటి సమస్యలు మీరు తెలుసుకున్నారు, వాటికి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ఇంటింటా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఈరోజు ప్రచార కార్యక్రమం చేశాం. ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాం ఈ ప్రాంత అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీకి ఓటేయమని. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు ముందుకు వచ్చి తెలుగుదేశం ఆరాధిస్తాం, తెలుగుదేశంకే ఓటేస్తాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏదైనా జరిగిందంటే ఒక తెలుగుదేశం హయాంలోనే జరిగింది. ఈ రాక్షస పాలనలో ఈ కాలకేయుడి యొక్క కాలంలో కేసులు పెట్టి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాడు తప్ప ఏ ఒక్క అభివృద్ధి కూడా నోచుకోలేదని ప్రజలందరూ కూడా అంటున్నారు. అందుకని ఈ ప్రాంతంలో తండోపతండాలుగా ప్రజలు ఇళ్ల నుంచి వచ్చి నన్ను ఆశీర్వదించడం కొరకు ముందుకొచ్చారు. అందుకనే మేము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక కూడా మాకుంది. వీళ్ళు ఉన్నటువంటి సమస్యలు చాలా చిన్న సమస్యలు, ఇవన్నీ 1-2 రోజుల్లో కూర్చుంటే పరిష్కారమైన సమస్యలనే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏ పాలకులు కూడా ఇక్కడ ఈ వాటిని పూర్తి చేయనటువంటి పాపాలు జరిగినాయి. అందువల్ల వీటన్నింటినీ అభివృద్ధి చేయడానికి వాళ్ళందరికీ హామీ ఇస్తూ నేను ముందుకు పోతున్నాను. పోలీసులను అడ్డపెట్టుకుని ఈ ప్రాంతంలో ఆస్తులను దోచుకున్నటువంటి ప్రతాప్ రెడ్డి గారిని సాగనంపడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మార్పును కోరుకుంటున్నారు. ప్రతాప్ రెడ్డి యొక్క నిజ స్వరూపాన్ని చూశారు. అన్నీ చూడబట్టే ఈ రోజున ప్రతాప్ రెడ్డి గారు ఉంటే ఈ కావలి ఇంకా సర్వనాశనం అయిపోతుంది. ఈ కావలి అభివృద్ధికి ఇంక నోచుకోదు. మన జీవితాలు ఇలాగే వెనకబడిపోతాయని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఫ్రంట్ అభ్యర్థి అయినటువంటి నన్ను, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఈరోజు ఆరాధిస్తున్నటువంటి విషయాన్ని కూడా మేము గుర్తించాం. తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తామని కూడా భావిస్తున్నాం. అయితే ఇటీవల కాలంగా చూసినట్లయితే గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో పాత అభ్యర్థులు కావచ్చు, అనేక మంది నేతలందరినీ కూడా వైఎస్ఆర్సీపీ లాగా లాక్కుంటూ మీ మీదకి యుద్ధానికి ప్రకటిస్తున్న నేపథ్యం ఉంది. అలాంటి తరుణంలో మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? మా పార్టీ నుంచి ఏ ఒక్క కార్యకర్తని తీసుకోపోలేదు వైసీపీ నుంచి 28,000 మంది ఓటర్స్ని, నాయకుల్ని, కార్యకర్తలని తెలుగుదేశంలో చేర్చుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కావలిలో ఉంది. ఇంకా చాలామంది చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు టైం లేకనే మేము ప్రచార కార్యక్రమంలో ఉన్నందువల్ల ఇంకా చేర్చుకునే కార్యక్రమాలు పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాం. అయితే మా దురదృష్టం, ఈ కావలి దురదృష్టం, మా ప్రజలు ఏం పాపం చేశారో తెలియదు కానీ నిజంగా ఈ రోజున మాకు ఒక దుర్మార్గమైనటువంటి చర్య కావలిలో నడుస్తుంది. ఒకప్పుడు ప్రతాప్ రెడ్డిని ఓడించాలి, ఇటువంటి దుర్మార్గుడు ఈ కావల్లో ఉండకూడదని చెప్పినటువంటి బిఎంఆర్ గారు ఈరోజు ఆయన అవసరాలు రీత్యా ఈరోజు ఆయన పోయి ఆయన్ని భుజస్కంధాల మీద మోస్తూ మహానుభావుడు గ్రావులు దోచుకున్న వ్యక్తి, మహానుభావుడు గంజాయి అమ్ముకునే వ్యక్తి, మహానుభావుడు ఆస్తులను దోచుకునే వ్యక్తి, ఆ మహానుభావుడికి ఓటేమని చెప్పి బిఎంఆర్ లాంటి పెద్ద మనిషి మాట్లాడుతున్నాడంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం అవుతుంది. అదేవిధంగా ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా మళ్ళా తెలుగుదేశం నుంచి రాజీనామా చేసి ఆయన కూడా వైసీపీలో చేసి నిన్నటి వరకు ఆయన ఒక పెద్ద అనకొండగా ప్రతాప్ రెడ్డి కీర్తించబడ్డాడు. ప్రతాప్ రెడ్డి అరాచకాలు, ప్రతాప్ రెడ్డి దుర్మార్గాలు, ప్రతాప్ రెడ్డి యువత మీద నిర్లక్ష్యం వహించి పిల్లల మీద కేసులు పెట్టడం, రౌడీజం చేయటం, వీటన్నిటిని కాలరాయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రకటించినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆయన సంఘీభావం చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే కావలిలో ఉండే తెలుగుదేశం ప్రభంజనాన్ని ఎదుర్కొనే శక్తి లేక అందరూ కూడా ఒకవైపు అయ్యి సామాన్యులైన మమ్మల్ని, మా ఓటర్లని భయభ్రాంతులు చేయడానికి చేస్తున్న కార్యక్రమే తప్ప మా విజయాన్ని కానీ, మా యొక్క తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తల మనోభావాల్ని ఏ ఒక్కరు కూడా దెబ్బతీయలేడు. కావలిలో రేపు జూన్ 4వ తేదీ జరిగే కౌంటింగ్లో కావలిలో తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అయితే సాధారణంగా చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో తాము చేసిన అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమ పథకాలు చెప్పుకొని జనాలకు ముందుకు పోతుంటారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అలా కాకుండా ప్రత్యర్థుల మీద విమర్శలు, వ్యక్తిగతంగా కూడా మాట్లాడుతున్న పరిస్థితులు. అలానే మీ కావలి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే మీ పైన సోషల్ మీడియాను వినియోగించుకొని సోషల్ మీడియా ఆధారంగా వ్యక్తిగత విమర్శలకు గురి తెస్తున్నారు. ఇలాంటి చర్యలను ఎలా చూస్తారు? కావలి ప్రజలు చాలా సౌమ్యులు, చాలా తెలివిగల వాళ్ళు.
ప్రతాప్ రెడ్డి రోజు రోజుకి రాసే కొంది అవన్నీ కూడా పెయిడ్ ఆర్టిస్టుల వ్యవహారంగానే ఈరోజు ప్రజలు కూడా తీసుకున్నారు. ఏ ఒక్క ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. దొంగ అవతల వ్యక్తిని దొంగ 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 అని అరుస్తున్నాడు. దొంగూరో దొరూరో కావలి ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆ దొంగ ఇట్లాంటి 100 రకాల ప్రచారాలు చేసినా ఆ కాలకేయుడిని కాలరాస్తారే తప్ప ఈ ప్రజలు నాకు అండగా ఉంటారని కూడా నేను నమ్ముతున్నా. అదేవిధంగా ఆశీస్సులతో ఇన్ని వేల మంది ఆశీస్సులు నా వెనకున్నాయి. కాబట్టి నేను ఏమీ తప్పు చేయని వ్యక్తిని, నిరాడంబర జీవితాన్ని అనిపించిన వ్యక్తిని, నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఈ రకంగా రాజకీయాల్లో నన్ను విమర్శించేదానికి ఏమీ లేక వ్యక్తిగత విషయాలకు పోతున్నారు. నా వ్యక్తిగత జీవితం కూడా ఈ తెల్ల సొక్కా మీద మచ్చలేదు. నా జీవితం కూడా మచ్చలేని జీవితమే. ప్రతాప్ రెడ్డి దొంగ సరుకు అమ్ముకున్నాడు. దొంగ కల్తీ సారాయి అమ్మాడు. అమ్మితే 7 కేసులు అతని మీద 420 కేసులు అమ్మాడు. చంద్రబాబు నాయుడు కాలకేయుడు అన్నాడు. కావలి ప్రజలేమో 420 అంటున్నారు. పోలీసులేమో 420 అంటున్నారు. ప్రజలేమో దోచుకున్న వ్యక్తి అంటున్నారు. ఒక బిరుదు కాదు ఆయనకి, అన్ని బిరుదులు ఉన్నటువంటి వ్యక్తి నా మీద కామెంట్ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే చూసినట్లయితే మొత్తంగా కూడా రానున్న సార్వత్రిక ఎన్నికలలో జూన్ 4వ తేదీన జరిగేటువంటి పోలింగ్ ప్రక్రియ అనంతరం జరిగే కౌంటింగ్ ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ జెండా కావలి నియోజకవర్గంలో రెపరెపలాడబోతుందని, ఇప్పటి వరకు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన అరాచకాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తెరపడనందుకు కూడా కావ్య కృష్ణారెడ్డి వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో బాలరాజు, న్యూస్ 360.